ఈ పరిణామ క్రమంలో ఏమైపోతుందంటే ప్రతి మనిషి కూడా బోర్డర్లోనే ఎక్కడో ఆ షుగర్ డయాబెటిక్ కొలతల్లో బీపీ కొలతల్లో కూడా రోజు రోజుకి తేడాలు ఉంటుంది. హేగ్డే గారు లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనిషికి బీపీలో కూడా తేడా ఉంటుంది శరీర తత్వం బట్టి. కానీ సావుకి పెళ్లికి ఒకటే మంత్రంలాగా 120/80 అనేది ఒక ప్రామాణికం చేసేసి ఇదే బీపీ, దీనికంటే ఎక్కువ వచ్చిందంతా బీపీ, తక్కువ వస్తే లో బీపీ అని చెబితే మందులకు అలవాటు చేస్తున్నారు. ఆ మందులకు ఒకసారి దేహం అలవాటు అయిన తర్వాత మందుల షాపుల కంట్రోల్లోకి మన శరీరాలన్నీ, మన జీవితాలన్నీ వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఆసరా చేసుకున్న మందుల కంపెనీలన్నీ కూడా రకరకాల కృత్రిమ మందులు రావటం, డాక్టర్లకేమో ఇన్సెంటివ్స్ ఇచ్చేసి విదేశీ టూర్ల ద్వారా మా కంపెనీ మందు మీరు కనుక రోగుల మీద రాస్తే మీకు ఎంత ఇస్తామని చెప్పటం, ఈ రకంగా అదొక దుష్పరిణామంగా అయిపోయింది. తర్వాత హాస్పిటల్ ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్తే ముందు టెస్టుల పేరుతోనేమో సగం గొల్ల చేస్తున్నారు. తర్వాత అవసరం లేకుండానే ఇన్పేషెంట్గా చేర్చుకుని 1 రోజు 2 రోజులు తవ్వాల్సిన దాన్ని వారం రోజులు పెట్టి లక్షల బిల్లులు చేస్తున్నారు.